అవయవదానం మరియు అధునాతన ట్రాన్స్ప్లాంట్ కేర్ యొక్క జీవన రక్షక శక్తికి అద్భుతమైన ఉదాహరణగా యశోద హాస్పిటల్స్ వైద్యులు ఎన్ స్టేజ్ రెనల్ డిసీజ్తో బాధపడుతున్న 33 రోగికి లైవ్ రిలేటెడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విజయవంతంగా చేశారు. సంగారెడ్డి చెందిన సందీప్ గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నాడు. పలుమార్లు డయాలసిస్ చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ క్రమంలో చికిత్స కోసం కుటుంబం ఆర్థికంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. తన కుమారుడు ప్రాణాలను కాపాడేందుకు తల్లి ముందుకొచ్చి స్వచ్ఛందంగా తన కిడ్నీని దానం చేసింది. అనంతరం హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో వైద్యులు డాక్టర్ మురళీనాథ్ నేతృత్వంలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం తల్లి కుమారుడు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆసుపత్రి వైద్యులు కిడ్నీ దానం చేసిన తల్లి వివరాలను వెల్లడించారు. తల్లి ప్రేమకు ఇది నిదర్శనమని, అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మురళీనాథ్ ఇక్కడాల కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ ఇంకా ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ నుంచి. సో అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు. సో ఈరోజు మనము ఓన్లీ ఒక మెడికల్ సక్సెస్ గురించే కాదు, ఒక మెయిన్ ఒక అమ్మగారి త్యాగము, ఇంకా కొడుకు యొక్క ఆశ, ఇవన్నీ కూడా గుర్తించి మనం ఇక్కడ మాట్లాడేదానికి వచ్చినాము. సో ఫస్ట్ మన యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి గురించి మీకు తెలియాలంటే ఇది కంప్లీట్ నెఫ్రాలజీ అంటే కిడ్నీ యొక్క స్పెషాలిటీ. సో కంప్లీట్ నెఫ్రాలజీలో కంప్లీట్ ఎకోసిస్టమ్ మొత్తం కేర్ అంతా ఉంటుంది. కంప్లీట్ ఫ్రమ్ డయాలసిస్ నుంచి, డయాలసిస్ మనం నెలకు ఆల్మోస్ట్ 3500 డయాలసిస్ దాకా చేస్తాం. దాంట్లో అన్ని రకాల మెషిన్స్, హై ఎండ్ మెషిన్స్, ప్లస్ పొట్ట డయాలసిస్, సో నైట్ అయ్యే డయాలసిస్, నాక్టర్నల్ డయాలసిస్ అని చెప్తాము, అవి కూడా మన పరిధిలో ఉంటుంది. సో అది ఇంకా కంప్లీట్ ఐసీయూ కేర్ ఉంటుంది మన వాళ్ళందరిలో. అంటే ఐసీయూకి పరంగా విడిగా ఒక నెఫ్రాలజిస్ట్ మనకి దానికే ఒక కంప్లీట్గా ఐసీయూకి చూసుకునే నెఫ్రాలజిస్ట్ కూడా ఉన్నారు. సో కంప్లీట్ మన దాంట్లో 5 మంది ఉన్నారు నెఫ్రాలజిస్ట్. అందరూ ఒక్కొక్క డిపార్ట్మెంట్ని ఒక్కొక్క పరంగా స్పెషాలిటీ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నాం ఇప్పుడు. సో ఐసీయూ కేర్ కానీ, సో ఇంకా ట్రాన్స్ప్లాంట్, ముఖ్యంగా ట్రాన్స్ప్లాంట్ మాట్లాడుకోవాలంటే ఇప్పుడు నేను ట్రాన్స్ప్లాంట్ ఇన్ఛార్జ్ ఉన్నాను. సో ట్రాన్స్ప్లాంట్ మాట్లాడాలంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 3 ఇయర్స్లో అరౌండ్ 340 ట్రాన్స్ప్లాంట్స్ కంప్లీట్ చేసాం. ఆల్మోస్ట్ వీక్లీ మనకి మినిమం 2 to 3 ట్రాన్స్ప్లాంట్స్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ అంటే మీరు చూడాల్సింది అంత అవసరం ఉంది మనకి, ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్స్ చేయాల్సినంత అవసరం. సో వాటిల్లో అన్ని హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మనం చేస్తున్నాం. హై రిస్క్ అంటే కొందరు సెకండ్ టైం ట్రాన్స్ప్లాంట్ అయ్యేవాళ్ళు, కొందరు ఈ జెనెటిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, కొందరు మ్యాచింగ్ లేని ప్రాబ్లం ఉండేవాళ్ళు, ఇంకా డయాలసిస్ ఎన్నో కాలంగా డయాలసిస్లో ఉండి ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళేవాళ్ళు, సో ఆల్రెడీ సెన్సిటైజేషన్ ఉన్నవాళ్ళు, ఇవందరూ హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్స్ అంటారు. సో వీళ్ళందరికీ మెడికల్ నుంచి సక్సెస్ ఒక్కటే కాకుండా అమ్మగారి ఒక త్యాగం. సో ఆల్రెడీ వాళ్ళ అబ్బాయికి ఒక లైఫ్ ఇచ్చింది, తన బిడ్డనిచ్చి, అలానే ఇప్పుడు కిడ్నీ ఇచ్చి ఇప్పుడు ఇంకొక లైఫ్ ఇచ్చింది వాళ్ళ అబ్బాయికి. సో తన వయసు ఇప్పుడు సుమారు 54 ఇయర్స్. సో ఆల్మోస్ట్ 54 ఇయర్స్ అంటే 50 ఇయర్స్కి తను ఆల్మోస్ట్ 2022లో అయింది వాళ్ళ అబ్బాయికి ట్రాన్స్ప్లాంట్. వాళ్ళ అబ్బాయికి ఫస్ట్ రావడము ఓన్లీ జస్ట్ జనరల్ చెకప్లో కిడ్నీ ఇబ్బంది ఉందని తనకి ఏం తెలియదు. జస్ట్ ఐ చెకప్ కానీ వచ్చినప్పుడు కిడ్నీ ఇబ్బంది ఉందని బయటపడింది. అప్పుడు బీపీ ఎక్కువ ఉందని ఇవన్నీ తెలిసింది. సో మీకు తెలియాల్సింది, యూజువల్గా కిడ్నీ ఇబ్బందులు 50% మందికి సైలెంట్గానే ఉంటుంది, అందరికీ తెలియదు. మిగతా గుండె జబ్బు ఇట్లాంటి వాళ్ళలాగా బయటపడదు. సో కిడ్నీ ఇబ్బంది మనకి ఏదన్నా రెగ్యులర్గా టెస్ట్ చేసుకుంటేనే తెలుస్తుంది. సో ముఖ్యంగా బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు రెగ్యులర్ చెకప్ చేస్తేనే మన కిడ్నీ ఇబ్బంది ఉందని తెలుస్తుంది. మన ఇండియాలో చూస్తే ఆల్మోస్ట్ మన డేటా ప్రకారం ఆల్మోస్ట్ ఒక 20% మంది సీకేడీ స్టేజ్లో ఉంటారు, అది తెలియదు. సీకేడీ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఆల్రెడీ కిడ్నీ ఇబ్బంది ఉంటుంది. 20% అంటే మీకు తెలియాల్సింది చాలా ఎక్కువ. అది మనం టెస్ట్ చేసుకొని మనకి రిస్క్ ఉన్న వాళ్ళు టెస్ట్ చేసుకుంటే కానీ బయటపడదు. అలా ఈ అబ్బాయికి రెగ్యులర్ ఒక స్క్రీనింగ్లో, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ స్క్రీనింగ్లో చేసుకుంటే తెలిసిన కిడ్నీ ఇబ్బంది, దాన్ని మనం కనుక్కునే స్టేజ్కి కిడ్నీ సైజ్ చాలా చిన్నగా ఉంది. చిన్నగా ఉన్నప్పుడు బయాప్సీ చేసే అనుకూలంగా కూడా లేదు. అప్పటికి 4 ఏళ్ళు డయాలసిస్లోకి వెళ్ళేడతాను. సో 4 ఏళ్ళు డయాలసిస్ అంటే మీకు అర్థం అవ్వాలి. 4 ఏళ్ళు డయాలసిస్, వారానికి 3 సార్లు డయాలసిస్కి వచ్చి
అక్కడ 4 గంటలు డయాలసిస్ చేసుకొని సో రోజంతా తనకు అక్కడే గడిచిపోయేది. ఇప్పుడు ఒక మనిషి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక డయాలసిస్కి వారానికి 3 సార్లు రావాలన్నప్పుడు ఎంత ఇబ్బందో మీకు అర్థమవుతుంది. సో అలా మనం 4 ఏళ్ళు డయాలసిస్ కాపాడుకుంటా సో తన తల్లి ముందుకొచ్చి కిడ్నీ ఇవ్వబట్టి మనకు సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంట్ చేసి ఇప్పుడు 3 ఏళ్ళు అయింది, ఆల్మోస్ట్ 3.5 ఏళ్ళు. సో ఆల్మోస్ట్ తను సక్సెస్ఫుల్గా ఇప్పుడు మళ్ళీ ఇమ్మీడియట్గా 8 to 9 monthsకే తను ఇమ్మీడియట్గా మళ్ళీ బ్యాక్ టు జాబ్కి వెళ్ళి సో తన తల్లికి ఇప్పుడు సపోర్ట్గా ఉండి వాళ్ళ కుటుంబము, తన పాప, అందరి కుటుంబానికి అంత సహాయం చేయగలుగుతున్నాడంటే అది మెయిన్ తన తల్లి యొక్క త్యాగం వల్లే. ఆల్మోస్ట్ మరి తనకి సెకండ్ లైఫ్ ఇచ్చింది. సో మీకు అర్థం అవ్వాల్సింది మన కిడ్నీ డొనేషన్ కూడా అంత ఇంపార్టెంట్. సో కిడ్నీ డొనేషన్ చేస్తే ఎలా ఉంటుంది లైఫ్ అని ఆలోచించే వాళ్ళకి మెయిన్ మీరు చూసుకోవాల్సిన స్ఫూర్తి ఒక తల్లి ఈ ఏజ్లో కూడా ఇచ్చిందంటే. సో మన ట్రాన్స్ప్లాంట్లో చూసుకుంటే ఇప్పుడు తన తల్లి 50 ఏళ్ళకి ఇచ్చింది కదా, అలా మన ట్రాన్స్ప్లాంట్లో మన ఇచ్చిన డేటాలో ఆల్మోస్ట్ 65 years పైన ఇచ్చిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక 50 మంది ఉన్నారు. అంటే అర్థమవుతుందా, 65 years పైన తర్వాత కూడా కిడ్నీ డొనేట్ చేసి ఇప్పుడు అంత హెల్తీగా ఉన్నారని. సో ఏజ్ అనేది క్రైటీరియా కాదు. సో మేము హైయెస్ట్ చేసిన దాంట్లో ఆల్మోస్ట్ 79 years వాళ్ళు కూడా ఉన్నారు. ఎండ్ కాదు, ఈ డయాలసిస్ అనేది ట్రాన్స్ప్లాంట్ యొక్క బిగినింగ్. ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీరు తిరిగి లైఫ్కి వస్తారు. సో మీకు అర్థమవుతుంది, ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మళ్ళీ తిరిగి నార్మల్ లైఫ్కి వచ్చి వాళ్ళు మళ్ళీ ఒక కుటుంబాన్ని మళ్ళీ ఒక సపోర్ట్గా నిలబడతారు. కాబట్టి మనం ఇవన్నీ జాగ్రత్త తీసుకుంటే మన కిడ్నీ యొక్క రిస్క్ని ముందే ఐడెంటిఫై చేస్తే ఇవన్నీ మనం ముందే ప్రివెంట్ చేయొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన డాక్టర్ గారికి, డాక్టర్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే, అసలు నేను యాక్చువల్ ఒక వీడియో చేయాలనుకున్నాను నేను ఓన్గా. ఇక్కడ చాలామంది మదర్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కిడ్నీ పేషెంట్ ఉన్నాడంటే అసలు కిడ్నీ డొనేషన్ చేయడానికి చాలామంది భయపడుతున్నారు. తనకు ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి అపోహలలో చాలామంది ఉన్నారు. కానీ నేను చెప్పడం ఏంటంటే, నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో అట్లానే అనుకున్నా. కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా మదర్ తరఫున వాళ్ళందరూ కూడా నన్ను చాలామంది భయపెట్టించారు. నువ్వే అనారోగ్యంగా ఉంటావు, అసలు బాబుకి ఇచ్చేస్తే నీ లైఫ్ ఏంది, నువ్వు చనిపోతే ఎట్లా అని చెప్పి నన్ను చాలామంది భయపెట్టించేసరికి నేను కూడా ఒక 4 years వరకు బాబుకి అట్లా డయాలసిస్ చేయించుకుంటూ మా ఉన్న ఆస్తిపాస్తులన్నీ చాలా కోల్పోయినా. నేనైతే లాస్ట్ స్టేజ్లో ఒక 4 years తర్వాత నేను చక్రవర్తి సార్ని కలవడం జరిగింది. అక్కడ సార్ ఏం చెప్పంటే ఒక బెస్ట్ సజెషన్ ఇచ్చారు నాకు. ఎందుకమ్మా, చిన్న బాబు వయసు చాలా చిన్నగా ఉంది, నువ్వు అసలు ఎవరి కోసం త్యాగం చేయాలనుకుంటున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అంటే, మా బాబు పరిస్థితి ఇట్లా సరే అని చెప్పేసి నేను బాగా ఏడ్చేసిన అక్కడ. సార్ ఏమన్నానంటే, నాకు నేను అసలు డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని అసలు ఎలాంటి స్థితిలో ఉందనంటే అసలు మెడికల్ టాబ్లెట్ కొనాలి స్థితిలో అయిపోయినా నా పరిస్థితి అంతా. దాదాపు నేను ఒక 1 కోటి రూపాయల వరకు పెట్టొచ్చు అనుకుంటాను నేను డయాలసిస్కి. ఒక 4 years వరకు ఒక వీక్లీ 10,000 వరకు అవుతుండే బాబుకి. మళ్ళీ టైం కూడా సరిపోకపోతే తను తినే ఫుడ్ అదంతా నాకు చాలా బాధ అనిపించింది. మా అమ్మ వాళ్ళు ఎంతమంది నన్ను మా అన్నదమ్ములు అన్నా కానీ నేను ముందుకు వెళ్ళాను. ఎందుకంటే నాకు కావాల్సిన నా బాబు లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి ఇంకా ముందు స్టెప్ వేసిన. సార్ కూడా నాకు మంచి సజెషన్ ఇచ్చారు. సార్ కూడా చాలా కోఆపరేషన్ చేసిన చక్రవర్తి సార్కి అయితే నేను ఇప్పటికి రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు అప్పుడు డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్న సార్ కొంచెం హెల్ప్ చేశాను సార్. నా వంతుగా నేను మా తరఫున నేను కొంచెం హెల్ప్ చేస్తానమ్మా, నువ్వు ముందుకు రా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను వెళ్ళి ముందుకెళ్ళి చేయించుకోవడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ కూడా చాలా మంచి చేశారు, చాలా కేర్ కూడా ఉంటుంది సార్ వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకుని మా పట్ల. అసలు హాస్పిటల్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ప్లస్ మా పట్ల అయితే చాలా శ్రద్ధ వహించి మాకు చాలా ట్రీట్మెంట్ అయితే మంచిగా చేయించడం జరిగింది. ఒక ముఖ్యంగా నేను అందరికీ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విజ్ఞప్తి చేయడం ఏంటి వాళ్ళ పేరెంట్స్ కంటే, కిడ్నీ ఇవ్వడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఉండేవి. నేనైతే ఒక 20 daysలోనే నేను ఒక పాటలు బాగా పాడతాను. 20 daysలో ఒక 100 kilometers ఆపరేషన్ అయినాక 100 kilometers బస్సులో ప్రయాణం చేసి ఒక 4 songs ఒకటే రోజు నేను చేసిన నిలబడి. అంటే ఒకసారి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు నేను మామూలు ఇంతకుముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. నేను అన్ని మెట్లు ఎక్కుతాను, కొన్ని